ఉపేంద్ర రెడ్డి గారు, అలాగే మీకున్న సుదర్శన్ రెడ్డి సార్కున్న అనుభవం, పరిచయాలు, మీకు ఆయన జరిగిన జర్నీ గురించి కొద్దిగా మా మీడియా మిత్రులతో పంచుకోగలరని కోరుకుంటున్నాను. ఓకే, ముందుగా మీ మీడియా ద్వారా తెలంగాణ ప్రజానీకం ముందు సుదర్శన్ గారికి నివాళులు అర్పిస్తున్నాము. జోహార్ పెద్దన్న. ముఖ్యంగా 2001లో కేసీఆర్ గారు తన డిప్యూటీ స్పీకర్ పదవికి, ఎమ్మెల్యే పదవికి దురదృష్టంలో రాజీనామా చేసిన రోజు నుండి మేము టీఆర్ఎస్ పార్టీలో ఉద్యమంలో ప్రయాణం చేస్తున్నాము. ముఖ్యంగా సుదర్శన్ గారు కరీంనగర్ సింహగర్జన తర్వాత నర్సంపేటలో కేసీఆర్ గారిని పిలిపించి ఇప్పుడున్న ఎమ్మెల్యే క్యాంపు అంటే ఎంపీడో ఆఫీస్ వెనక ఖాళీ ప్రదేశంలో గొప్ప బహిరంగ సభ పెట్టి ఆ బహిరంగ సభలో సుదర్శన్ రెడ్డి గారు టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. ఆ రోజు నుంచి నర్సంపేట కాన్స్టిట్యున్సీలో విస్తృతమైన ఉద్యమాలు, ఎమ్మటే వచ్చిన స్థానిక సంస్థల ఎన్నికల్లో సగానికి పైగా ఎంపీటీసీ, జెడ్పీ స్థానాలు నర్సంపేట నియోజకవర్గంలో గెలుచుకున్నాం. ఆ తర్వాత తీవ్రమైన ఉద్యమంలో అన్న జిల్లా స్థాయిలో ఉంటూ ప్రతి ఉద్యమంలో ముఖ్య భూమిక పోషిస్తూ రాష్ట్ర పోలిట్ బ్యూరో మెంబర్గా, వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షునిగా పనిచేస్తూ అనేక ఉద్యమాలు, జలదృశ్యం, సాగరహారం, మిలియన్ మార్చి, పల్లెబాట, వరంగల్ సింహగర్జన, జైత్రయాత్ర ప్రతి సందర్భంలో సుదర్శన్ ముఖ్య భూమిక పోషిస్తూ తన వెంట మమ్మల్ని నడుపుకునేవాడు. ప్రతి ధర్నాలో, ప్రతి మీటింగ్లో అన్న ఏ పిలిపిస్తే ఆ పిలుపుని అనుకొని మేము అరగంటలో సమీకరణ చేసుకొని ఆ యొక్క అన్న సూచన మేరకు ప్రతి ఉద్యమాన్ని ముందు నడిపినాం. అదేవిధంగా 2001 నుండి నిన్నటి వరకు కూడా తోడబుట్టిన వారి రక్త సంబంధికులుగా, సొంత అన్నదమ్ములాగానే కలిసిపోవడం జరిగింది. ఈరోజు అన్నలేడనే విషయం మాకు చాలా దిగ్భ్రాంతిగా గురి కావడం జరుగుతుంది. గత 2.5 సంవత్సరాల క్రితమే మా తల్లిగారు మరణించినప్పటికీ కూడా నీ ఆ రోజు అంతా బాధపడలేదు. నిన్న అన్న అంత మరణంలో మాకు ఏం చేయాలో దోచకుండా నాతో పాటు ఉద్యమకారులను, నర్సంపేటకు సంబంధించిన కొన్ని వందల కుటుంబాలను, తన కుటుంబాన్ని రోడ్డు మీద పడేసి అన్న వెళ్ళిపోవడం జరిగింది. ఇది చాలా బాధాకరం. మమ్మల్ని ఓదార్చేవారు, మాకేమైనా కష్ట సుఖాలు వస్తే ఆదుకునేవారు ఇప్పుడు మాకు కరువైరనే బాధ మా మనసులో వెళ్లాడుతుంది.